హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉండి. ఈరోజు నేను చెప్పే రెసిపీ బీట్రూట్తో కూర అండి. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. హెల్దీ రెసిపీ. అలాగే గర్భిణీ స్త్రీలకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు చాలామంది బలం లేకుండా రక్తహీనత ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. దీన్ని ముందు శుభ్రంగా కడిగి పీల్ తీసేసుకుని ముక్కలుగా రెడీ చేసుకోవాలి. అలాగే దీనికి నేను కొబ్బరి కూడా వాడాను. ఒక కొబ్బరి చిప్ప కూడా ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి, లేదంటే కొబ్బరి తురుముంటే తురుముకోవాలి. ఇది మిక్సీ పట్టుకుని రెడీగా ఉంచుకొని ముందుగా బాండీలు పెట్టుకుని దాంట్లో ఒక 5-6 స్పూన్లు టేబుల్ స్పూన్లు 5-6 స్పూన్లు శనగపప్పు వేసి ఉడకనివ్వాలి. నేను అన్నీ కూడా కుక్కర్ లేకుండానే వంటలు చేస్తానండి. అందుని విడిగా ఉడకబెట్టాను. మీరు కుక్కర్లో ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. దీన్ని ఉడికిన తర్వాత ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దాంట్లో ఈ ముక్కలు వేసి మనం రెడీగా ఉంచుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసి దానికి సరిపడ ఉప్పు వేసి, దీనికి కమ్మటి కూరలు కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత దీన్ని మనం స్ట్రైనర్లో వడగొట్టేసుకోవాలి. నీళ్ళు లేకుండా వడగొట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈలోపు మనం బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకో. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మీరు కారాన్ని బట్టి, చిన్నపిల్లలు ఉంటే కనుక కారం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే కమ్మగా ఉంటే పిల్లలు తినగలుగుతారు. పెద్దవాళ్ళు కూడా ఎక్కువ కారం తినలేనప్పుడు వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది కమ్మగా ఉంటుంది, కారం ఉండదు, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు అదే 2 కానీ 3 కానీ తీసుకోవచ్చండి. తీసుకుని వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న స్ట్రైనర్లో వేసి బీట్రూట్ ముక్కలు రెడీగా ఉంచుకున్న బీట్రూట్ కలిపి దాంట్లో వేసి ఒకసారి అడిచి పైకేసి నూనె పట్టేట్టుగా కలిపి ఉంచేసేయాలి. ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఇంకా అవసరం లేదండి, ఉడకవలసిన అవసరం లేదు. దాంట్లోనే ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అడిచిపోయి కలిపి తిప్పిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుముని అడిచిపోయి కలుపుకొని రెడీగా చేసుకోవాలి. ఇది కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఏం చేశానంటే ఈ కొబ్బరి తురుము వేసినా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి పుట్నాల పప్పు, ఒక గుప్పెడు పుట్నాల పప్పు అంటే ఒక చిన్న కప్పు పౌడర్ అవుతుందండి, దాన్ని రెడీ చేసుకున్నాను. తర్వాత ఇది దించే ముందు ఈ పుట్నాల పౌడర్ కూడా వేసాం. ఎందుకంటే చిన్నపిల్లలు కొద్దిగా కారం ఉన్న తినలేరు. అందుకని చెప్పి ఈ పొడి వేయడం వలన బ్యాలెన్స్ అవుతుందని చెప్పి పుట్నాల పౌడర్ కూడా కొద్దిగా వేసానండి. ఇది వేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. పేషెంట్స్కి చాలా అందరూ నెత్తురు పడడానికి ఏదైనా బలమైన ఆహారం తింటారు. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి. అందరిగా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. ఈ బీట్రూట్ కర్రీ చాలా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యరీత్యా చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకి అలాగే టీనేజ్ పిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి. ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం అవుతుంది. ఈ కూర చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి బయటలోకైనా బాగుంటుందండి. విడిగా కూడా అంతగా కమ్మగా ఉంటుంది. మీరు టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. దానివల్ల ఇంకా నేను మంచి రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. ఇవి చూసారు కదా, ఈ కూర రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుందండి. తొందరగా ఈజీగా అయిపోయేది. 10 నిమిషాల కంటే ఎక్కువ పడదండి. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే, మీరు కుక్కర్లో ఉడకబెట్టి చేసుకుంటే 10 నిమిషాల కంటే కూడా ఎక్కువ పడదు. అన్నీ రెడీగా చేసుకుంటే 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుందండి. ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
ఇంకా నేను మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. చూసారు కదా, ఇలా పుట్నాల పౌడర్ కూడా వేసాను, ఎందుకంటే ఒక కారం ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలు లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది కారం ఎక్కువ తినలేకపోతారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ బీట్రూట్ కూర కొంతమంది ఇష్టపడరు, ఆ బీట్రూట్ అని తినడానికి ఇష్టపడండి. ఈ విధంగా చేయడం వలన టేస్ట్ బాగుంటుంది, రెసిపీ కూడా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారు. ఇది వారంలో ఒకసారి చేసి తినడం వల్ల రక్తహీనత అనేది ఉండదు. టీనేజ్ పిల్లలు సరిగ్గా తినరు, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా నేను మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. ఎలా ఉంది అనేది మీరు కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.